వీడియోలో వచ్చేసి మనమైతే కూలీ మూవీకి 1000 కోట్లు వస్తాయా రావా అని చెప్పైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ననే సెన్సార్ అయితే అయ్యింది కూలీ మూవీకి. సెన్సార్ వచ్చేసి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో ఏ సర్టిఫికేట్ అనేది దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. పాన్ ఇండియా మూవీస్కి లేకుంటే ఆ పాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ అందరూ చూడాలనుకునే మూవీకి ఏ సర్టిఫికేట్ వస్తే బిగ్ మైనస్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కిడ్స్ తో వెళ్ళడానికి అయితే ఇష్టపడరు, ఎందుకంటే థియేటర్లు అయితే అలో అయితే చేయరు. బట్ రజనీకాంత్ గారి కెరియర్ లోనే ఫర్ ద సెకండ్ టైం అనమాట ఏ సర్టిఫికేట్ అనేది మూవీకి అయితే రావడము. అండ్ ఏ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీస్ అలాగే కిడ్స్ మూవీకి అయితే ఎలా వెళ్ళరు. సో కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా అయితే వస్తాయి. ఇన్ని రోజులు కూలీకి 1000 కోట్లు వస్తాయని చెప్పి ఒక అంచనాలు అయితే ఉండేవి. మరి ఫస్ట్ టైంకి ఈ ఏ సర్టిఫికేట్ వల్ల యూజువల్ గా కూలీ మూవీకి అయిపోతే చాలా బాగా అయితే ఉంది. బట్ ఇప్పుడు దీనివల్ల అయితే ఆ ఐపు ద్వారా అయితే ఈ కలెక్షన్స్ 1000 కోట్ల ఛాన్స్ కూడా లేదనే చెప్పాలి. ఈ ఐపు ఉన్నా లేకుంటే దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా కానీ లేకుంటే యూబీఐ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఈ మూవీకి అయితే 1000 కోట్లు అనేవి అయితే రావు. ఎందుకో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1000 కోట్లు ఒక మూవీ కొట్టాలంటే మెయిన్గా మనకి రావాల్సిన కలెక్షన్స్ మన ఓన్ మార్కెట్ నుంచి కాకుండా హిందీ మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హిందీ ఆడియన్స్ మూవీని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే 1000 కోట్లు అనేవి ఒక పాన్ ఇండియా మూవీకి అయితే వస్తాయి. మీరే చూసుకోండి, ఒక్క పాన్ ఇండియా మూవీ వితౌట్ హిందీ కలెక్షన్స్ తో కొట్టిన మూవీ ఇక్కడ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు నుండే చూసుకుందాం. బాహుబలి 2 1000 కోట్లు అయితే కొట్టింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్ చూసుకుంటే మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చాయి, దాదాపు 700 కోట్లు వచ్చాయి. సో అండ్ అలాగే తర్వాత ప్రభాస్ గారు కల్కి 2 చూసుకుందాం. కల్కి మూవీ కూడా దాదాపు 350 కోట్ల పైగా మనకి చూసుకుంటే నార్త్ నుండి వచ్చాయి. సో ఆ 350 తీసేస్తే కల్కికి మూవీకి వచ్చింది 650 క్రోర్సే. సో ఇక్కడ ఇంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది కదా. అలాగే ట్రిపుల్ మూవీ చూసుకోండి. ట్రిపుల్ మూవీ కూడా దాదాపు 300 పైగా గ్రాస్ అయితే ఓన్లీ హిందీ వర్షన్ నుండి రావడం జరిగింది. సో ఆ 300 కోర్స్ ఇస్తే మూవీకి 900-800 కోర్స్ వచ్చినట్లే. సో ఎక్కడైనా కానీ హిందీ కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే KGF 2 తీసుకున్నా, KGF 2 అయితే మెయిన్ ఇంకా హిందీ వర్షన్ అని చెప్పుకోండి. హిందీ వర్షన్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది. జవాన్ కానీ ఇవన్నీ హిందీ మూవీస్ కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప మూవీ కూడా హిందీ వర్షన్ దాదాపు 1000 కోట్లు కొట్టింది. ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే, మిగతా ఏ లాంగ్వేజ్ తీసేసినా కూడా. సో హిందీ వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్. ఈ కూలీకి ప్రెసెంట్ ఉన్న ఐపు కానీ లేకుంటే ఈ ఓవర్ ఐపు కానీ ఇవన్నీ కూడా ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. ఎక్కువగా తమిళనాడు అలాగే ఇంకొంచెంగా ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. సో మిగతా ఏ స్టేట్లో కూడా నార్త్ ఇండియా సైడ్ అయితే అసలు ఐపు కూడా లేదు. అని మూవీ గురించి ఎవరు కూడా పట్టించుకోరు. చూస్తే కూడా ఆ 10% ఆడియన్స్ అర్బన్ ఆడియన్స్ మాత్రమే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే. బట్ 90% మాత్రం వార్ మూవీకి హిందీలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దానివల్ల ఈ కూలీ మూవీకి కలెక్షన్స్ అనేవి అయితే చాలా అంటే చాలా తగ్గుతాయి. 1000 కోట్లు కూడా రావు. అంటే ఇప్పుడు తెలుగు నుంచి దాదాపు 150 కోట్లు వస్తాయని అనుకుందాం. అండ్ తమిళనాడు నుంచి ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డు 250 క్రోర్స్ వస్తాయని అనుకుందాం. మొత్తం ఎంత అయింది? 400 కోర్స్ ఓన్లీ తెలుగు తమిళ నుండి వచ్చాయి అనుకుందాం. అలాగే కేరళ కర్ణాటక నుంచి ఒక 100 కోట్లు వచ్చాయి అనుకుందాం, దాదాపు 600 కోట్లు. ఓవర్సీస్ నుంచి 250 కోట్లు వేసుకున్నా నువ్వు 750 కోట్లు మాత్రమే అవుతుంది. అండ్ అలాగే ఒక హిందీ వర్షన్ నుంచి దాదాపు 100 కోట్లు వచ్చాయి అనుకుందాం. సో 850 కోట్లు వచ్చినా కూడా మూవీకి 1000 కోట్లకి దాటే వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. నేను మ్యాక్సిమం కలెక్షన్స్ వేస్తున్నా. సో తెలుగు నుంచి 150 కోట్లు అనేవి రావు కానీ, సో అలాగే తమిళనాడు నుంచి కూడా 250 కోట్లు కూడా రావు కానీ, నేను ఎస్టిమేషన్ వేసి చెప్తున్నా. ఇంత కలెక్షన్స్ ఒకవేళ వస్తే మూవీకి కోట్లు కూడా ఛాన్స్ కూడా లేదు, ఇన్ని కలెక్షన్స్ వచ్చినా కూడా. సో అదే వార్ 2కి అయితే ఓన్లీ హిందీ వర్షన్ నుంచే 1000 కోట్లు కొట్టేయచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే, సో వార్ 2 గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఓన్లీ ఈ వీడియో కూలీ మూవీ గురించి. సో కూలీకి 1000 కోట్లకు చాలా కష్టం అని చెప్పి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాలి. సో ఇది గైస్ వీడియో. అండ్ కూలీ గురించి మీరేమనుకుంటున్నారు? 1000 కోట్లు కొడుతుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.